గెలుపు అహంకారాన్నిస్తే, ఓటమి మౌనాన్నిస్తుంది. మౌనంగా ఉన్నంత మాత్రాన తిరిగి ప్రయత్నించలేదని అనుకోకూడదు. కాలం మౌనాన్నిచ్చిందంటే ఇంకా దృఢంగా మారుతున్నాడనే అర్థం. అంతకంటే 10 రెట్లు బలాన్ని పుంజుకుని ఆలోచన పెడుతున్నాడని అర్థం. తన బలహీనతను దూరం పెట్టి బలాన్ని ఎదుగుతున్నాడని దానికి అర్థం. మౌనం ఓటమి కాదు, గెలుపుకు ఆరంభం. మౌనంగా ఉన్నాడనుకున్నంత మాత్రాన తిరిగి రాడు అనుకోవడం చాలా తప్పు. 1000 బలాలను పుంజుకొని మళ్ళీ బరిలోకి దిగుతాడని దాని అర్థం.